చాలామంది చెప్తున్న విషయం ఏంటి అని అంటే ఎక్కువ మంది కామెంట్లలో అడిగే మాట జ్యోతిష్యాలు అని అంటూ ఇక్కడ ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళు ఆ జ్యోతిష్యం వాళ్ళు ఏం చెప్తారా, అక్కడికి వెళ్తే మన కష్టాలు తీరుతాయేమోనని జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తున్నారు. బోల్డ్ అంత వేలల్లో డబ్బును పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇలాంటి ప్రమోషన్లు చేయడం వల్ల కుటుంబాల్లో చాలా గొడవలు అవుతున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి కూడా వీడియో చేయండి అనేసి చాలామంది చెప్తున్న ప్రశ్న. ఈ ప్రమోషన్లు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు ఇచ్చి మరి మా గురించి చెప్పమని ప్రమోషన్లు చేసుకుంటున్నారు. నిజంగా వాళ్ళ దగ్గర ఏదైనా సరే వాళ్ళు చెప్పేది నిజమై ఉంటే అసలు ప్రమోషన్లు చేసుకొని అవసరం లేదు. పాపులర్ అయిపోతారు, నోటి మాటతోనే పాపులర్ అయిపోతారు. ఈ జనాలకి ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు తెలుసుకుని నోటి మాటతోనే వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళిపోతారు. అసలు ఏ ప్రమోషన్లు చేసుకొని అవసరం లేదు. కానీ కొంతమంది డబ్బు కోసం ఇలా ప్రమోషన్లు చేసుకోవడం, ఆ ఫోన్ నెంబర్లకి మన ఆడవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే ఏమన్నా గురువుగారు చెప్తారేమో మన కష్టాల గురించి అని అక్కడికి వెళ్ళడం, వేలల్లో డబ్బులు. ముందేమో ఉచితంగా చెప్తామని చెప్తారు. ఆ ఉచితంగా చెప్పే ముందర ఏం చెప్తారంటే నీకు ఈ దోషం ఉంది, ఆ దోషం ఉంది, ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి, మేము తక్కువలో చేస్తాము, నీకు ఇన్ని రోజులు ఇది తగ్గిపోతుందని చెప్పేసి ఇలాంటి మాయ మాటలు చెప్పి వీళ్ళని భ్రమలోకి తీసుకువెళ్తూ ఉంటారు. ఆయన చెప్పేది నిజమేమో, మన కష్టాలు తీరుతాయేమో, ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం కదా, ఒక్కసారి ఆయన చెప్పేది కూడా వింటే బాగుంటుందన్న ఆలోచనతోటి ఇంట్లో డబ్బులున్నా లేకపోయినా ఏదో అప్పో సప్పో చేసి మొత్తానికి ఆ గురువుగారులకు ఇవ్వడం, అక్కడ ఆ పూజలు ఈ పూజలని చేయించుకోవడం, అక్కడ ఏది ఫలితం లేకపోవడం. కొంతమంది అయితే గురువు మాటలు నమ్మేసి లక్షల్లో వాళ్ళ ఆస్తులు కూడా ఇచ్చిన వాళ్ళని అయితే నేను గతంలో కూడా వీడియో చేశాను. ఆస్తులు కూడా అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మేసి నీకు ఇది జరిగింది అది జరిగింది, లేదంటే ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే అదిగో ఆ వ్యక్తి ఆ కారణం వల్లే చనిపోయారు, నీకు ఈ దోషం ఉంది అందుకే నీ ఇంట్లో ఇది జరిగింది అని అనడం, లేదంటే భర్త చనిపోయారనంటే నీకు ఈ ఇంట్లో ఈ దోషం ఉంది అందుకే నీ భర్త సడన్గా చనిపోయారు అనడం. ఇలాంటి మాయ మాటలు చెప్పేసి వాళ్ళ మాటలు నమ్మేలాగా వాళ్ళని ఇంకా భయభ్రాంతులకు గురి చేసేలాగా ఈ రకంగా మార్చేస్తున్నారు మాటలతోటి. ఈ ఆడవాళ్ళు కూడా పాపం కష్టాల్లో ఉండి అవతల ఆ గురువులు చెప్పే మాటలు వినేసి వేలల్లో డబ్బును పోగొట్టేసుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే లైంగిక వేధింపులు, అవి అయితే మనం చెప్పక్కర్లేదు, చాలా చూసామని. బాబాలు వేలల్లో ఎలా డబ్బులు తీసుకుని ఆడవాళ్ళని ఏ రకంగా వేధించారు అనేది కూడా మనం కొన్ని సంఘటనలు కూడా మనం చూసాం న్యూస్ ఛానల్స్లో. ఈ ప్రమోషన్లు చేయడానికి కూడా ఒక సీన్ క్రియేట్ చేయడం, అక్క ఏంటి దిగులుగా ఉన్నావు, ఏంటి ఏడుస్తున్నావు అని అడిగితే అదే ఇంతకు ముందులాగా మా ఆయన ఉండట్లేదు, మా ఆయనలో ఏదో మార్పు వచ్చింది, నన్ను విపరీతంగా కొడుతున్నాడు, ఎక్కువగా తాగుతున్నాడని వీళ్ళకి చెప్పడము. వీళ్ళు వెంటనే అక్క నీకెందుకు, పలానా గురువుగారు ఉన్నారు, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళు, నీ సమస్య తీరిపోతుంది, చాలా రోజులుగా గురువుగారిని నేను నమ్ముకున్నాను, నా భవిష్యత్తు బాగుంది, నీ జీవితం కూడా చాలా బాగుంటుందని ఇలాగా సీన్లు క్రియేట్ చేసి వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మన ఆడవాళ్ళందరూ దానికి అట్రాక్ట్ అయిపోవడం. అయితే ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే ఈ రకంగా బాగుంటుంది అన్నమాట, ఆయన చెప్పింది చేస్తే బాగుంటుందని నమ్మి గురువుగారుల దగ్గరికి వెళ్ళడం. వీళ్ళు ప్రమోషన్ల కోసం డైరెక్ట్గా చెప్తే ప్రమోషన్లు చేసినట్టు అవుతుందని ఇంట్లో సొంత మనుషుల్లాగా ప్రమోషన్లు చేస్తూ ఉన్నారు. దాన్ని మన ఆడవాళ్ళు పాపం కొంతమంది నమ్మేస్తున్నారు. ఎక్కువగా నమ్మేదల్లా ఈ కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళే. ఎందుకంటే ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్యన, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, పిల్లలతోటి ఆస్తుల తగాదాలు, ఒకటి ప్రతి కుటుంబంలోనూ ఉంటూనే ఉంటాయి. ఇంకా దాన్ని అలుసుగా తీసుకొని మనశ్శాంతి లేదు, గురుగారి దగ్గరికి వెళ్తే ఈ సమస్యల నుంచి బయటపడతాం, మనకేవో దోషాలు ఉన్నాయన్న ఆలోచనతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వేలల్లో డబ్బును పోగొట్టుకోవడం. అలాగే మొన్న ఎవరో కూడా ఒక కామెంట్ పెట్టారు, ఈ బాబాల దగ్గరికి జాతకాలని చెప్పేసి వెళ్తున్నారండి, తల్లి పిల్లలను కూడా దూరం చేసేసారని చెప్పేసి ఎవరో ఒక ఆయన కూడా చెప్పారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. వీళ్ళు చేసే ప్రమోషన్ల వల్ల ఇంకా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి, కుటుంబాల్లో తగాదాలు అయిపోతున్నాయి, ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్తే ఏవో సమస్యలు తీరుతాయి అని అక్కడికి వెళ్తే ఇంకా ఎక్కువ సమస్యలను వీళ్ళు కూడగొట్టుకుంటున్నారు. మనకు జీవితంలో ఎలా జరగాలని ఉంటుందో అలాగే జరిపిస్తాడు భగవంతుడు. కానీ మధ్యలో ఈ బాబాలు వచ్చి మన కష్టాలను ఏమీ తీర్చేయడు. అలా అనుకుంటే వీళ్ళు ప్రమోషన్లు ఎందుకండి చేసుకోవడం? ఒక్క మాట చెప్పండి, మనందరి జాతకాలు వాళ్ళకి తెలిస్తే మరి వాళ్ళు ఎందుకండి ఇలా ప్రమోషన్లు చేసుకుంటున్నారు? వాళ్ళ జాతకం ఏంటో వాళ్ళకి తెలియదా? ముందు వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవ్వాలి కదా, అయిన తర్వాత మనకు చెప్పాలి కదా. మరి వాళ్ళ జాతకం వాళ్ళకి తెలిసినప్పుడు మన దగ్గర నుంచి డబ్బు తీసుకుని మన జాతకాలు చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? అంటే వాడి బతుకేంటో వాళ్ళకే తెలీదు, మన బతుకుల గురించి వాళ్ళు ఇలా చేయి అలా చేయని చెప్పేసి మన దగ్గర డబ్బులు తీసుకుని మనకేవో పూజలు చేస్తారు. ముందు వాళ్ళ బతుకులే సరి చేసుకోవచ్చు కదా. కానీ కొంతమంది ప్రమోషన్ల పేరుతోటి ఈ రకంగా దందాలు చేస్తూ ఉన్నారు. అమాయకమైన ఆడవాళ్ళని, కష్టాల్లో ఉన్న ఆడవాళ్ళని వశపరుచుకుంటున్నారు. వాళ్ళ దగ్గర వేలు డబ్బులు తీసుకోవడం, నీకు ఈ పూజలు చేశాను ఆ పూజలు చేశాను, చెయ్యకపోతే ఇలా అయిపోతుంది, నువ్వు చేసుకుంటేనే నీ జీవితం బాగుంటుంది, లేకపోతే నువ్వు ఇంకా కష్టాల్లోకి వెళ్ళిపోతావు,
ఇన్ని వారాలు రావాలి, ఇన్ని రోజులు చేయాలి, ఈ పూజలు ఖచ్చితంగా చేయాలి. ఆడవాళ్ళ వాళ్ళ మాటలు నమ్మేసి ఇంకా అమ్మో చెయ్యకపోతే ఏదో అయిపోతుంది అని చెప్పేసి ముందు ఎక్కడో చోట అప్పో సొప్పో తెచ్చేసి బాబాల దగ్గరికి వెళ్ళిపోవడం, జ్యోతిషుల దగ్గరికి వెళ్ళిపోవడం, పూజలు చేయించేసుకోవడం. ఎప్పుడైనా సరే ఒకసారి గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని నమ్ముకోండి, బాబాల దగ్గరికి కాదు వెళ్ళడం. మీకు ఏదైనా కష్టాలు ఉంటే భగవంతుడికి చెప్పుకోండి, ఏదైనా దోషాలు ఉంటే శివాభిషేకం చేసుకోండి. మన గరికపాటాయన గారు కానీ చాగంటి గారు కానీ చెప్తూ ఉంటారు, మన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఇలాంటివి ఏమైనా ఉన్నా శివాభిషేకం చేసుకోండి అని చక్కగా చెప్తూ ఉంటారు. ఇంట్లో ఏ సత్యనారాయణ వ్రతమో చేసుకోండి, లేదంటే రుద్రాభిషేకాలు చేసుకోండి, ఇలాంటివి ఇంట్లో పూజలు ఏమన్నా చేయించుకోండి. అంతేగాని ఈ బాబాల దగ్గరికి మాత్రం అస్సలు ఎవరు కూడా వెళ్ళి వేలల్లో డబ్బును పోగొట్టుకోవద్దు. వాళ్ళు చెప్పే మాటలకి ఇంకా మనకు ఉన్న సమస్యల కంటే ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పే మాటలకి ఇంకా మనం భయంలోకి వెళ్ళిపోతాం. మనం ఏం చేస్తామంటే ముందు తెలివిగాను మన కష్టాలు ఏంటనేది ముందు వాళ్ళు తెలుసుకుని దానికి ఇంకొక 4 మసాలాలాగా కలిపేసి నీకు ఈ కష్టాలు ఉన్నాయి, అందుకే నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాధలో నువ్వు బాధపడతావు అని అనగానే మనం అనిపోతాం, అయ్యి బాబోయ్ గురువుగారు ఎంత బాగా చెప్పారు, నాకు జరిగిన కష్టాలన్నీ ఆయనే చెప్పేశారు, ఆయన అంత దేవుడు ఇంకొక ఆయన లేడు, ఎంత కరెక్ట్గా చెప్పారో, అంటే ఈయన చెప్పింది చేసామనంటే మనం ఈ కష్టాల నుంచి బయటపడిపోతాం, ఆయన చాలా బాగా చెప్పారని వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాము, వాళ్ళు ఏం చేయమంటే అది చేసేస్తాం. మన ఆడవాళ్ళ నైజం అలా అయిపోతుంది. కొంతమంది మాటలకి ఆ రకంగా పడిపోతారు. ఇప్పుడు చూడండి, ఆ చీరలు ఈ నగలు ఇవి అని అనగానే మనం అట్రాక్ట్ అయిపోయి ఎలా పడిపోతున్నాం, కొంతమంది మాటలకి అలా అయస్కాంతంలాగా అతుక్కుపోతాం అనమాట. కొంతమంది ఆ రకంగా మాటలతోటి మాయ చేసేవాళ్ళు కూడా ఉంటారు. మాటలకి నమ్మేమనంటే నష్టపోయేది ఎవరు చెప్పండి? మనమే. ప్రతి ఒక్కరూ కూడా మీకు బాధలుంటే బాబాల దగ్గరికి వెళ్ళకండి, భగవంతుడిని నమ్ముకోండి. మీకు కష్టాలుంటే భగవంతుడికి చెప్పుకోండి. ఏం చేయాలనేది భగవంతుడికి పాదాలను పట్టుకోండి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కష్టాల నుంచి బయటపడతారు. అంతేగాని ఈ బాబాల దగ్గరికి వెళ్ళారంటే మీ ఇల్లు గొల్ల అయిపోవడం తప్ప ఏమీ ఉండదు. మనశ్శాంతి లేకుండా చేసేస్తారు వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే. ఇంకా లేనిపోని సమస్యలు ఉన్నాయని చెప్పేసి మనల్ని ఇంకా భయంలోకి తీసుకుని వెళ్ళిపోతారు. నిద్రలేని రాత్రులను గడపాల్సిన పరిస్థితి, వెనకాల మన భర్త, మన పిల్లలు, కుటుంబము అందరూ కూడా అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇలాంటి బాబాల విషయంలో జ్యోతిష్యుల దగ్గరికి వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు అని చెప్పేసి మాత్రం అస్సలు వెళ్ళకండి. కొంతమంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు, పక్కింటి వాళ్ళు బంధువులు ఎవరో ఒకరు, అగో నేను పలానా ఆయన దగ్గరికి వెళ్ళాను, ఎన్ని కష్టాల్లో ఉన్నానో ఎన్ని బాధల్లో ఉన్నానో నీకు తెలియని విషయం ఏముంది చెప్పు, నేను ఆయన దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాతే నాకు ఇప్పుడు బాగుంది, నేను చాలా బాగున్నానని కొంతమంది అమ్మలక్కలు ఇలా చెప్తూ ఉంటారు. ఆ మాటలు మనం విని అదిగో వాళ్ళకి అయ్యిందంట, వాళ్ళు వెళ్ళొచ్చారంట, అంతే మనం కూడా వెళ్ళాలని చెప్పేసి ఇంట్లో మొగుళ్ళని సతాయించో, మొగుళ్ళకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఏదో ఒక మాయమాటలు చెప్పో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూపించుకోవాలని ఇలా వెళ్ళే ఆడవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అమ్మలక్కల మాటలు విని కూడా వెళ్ళి మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ కష్టాలు ఎవరికన్నా చెప్పుకున్నారని అంటే వాళ్ళు ఇలాంటి సలహాలే ఇస్తారు, ఇంకా మీ కుటుంబం లోకువయ్యే పరిస్థితి. కాబట్టి మీ ఇంట్లో సమస్యలు ఉంటే దాన్ని ఏ విధంగా తెలివిగా మనం బయటపడాలి, అసలు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి ఆలోచించాలి. కానీ మీ కష్టాలను తీసుకువెళ్ళి బాబాల దగ్గర చెప్పడం, పొరుగింటి వాళ్ళ దగ్గర చెప్పడం, ఇలాంటివి చెప్పడం వల్ల మీరు రోడ్డుని పడి వీధిని పడి అల్లరవడం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. మీ కష్టాలని నలుగురు లోకుగా చెప్పుకోవడం తప్ప అస్సలు రూపాయి ఉపయోగం ఉండదు. పైగా బంధువులకి అందరికీ చెప్పుకున్నారు అని అంటే ఇంకా అలుసుగా చూస్తారు. మనం కష్టాల్లో ఉంటే శంకలు గుద్దుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకు చెప్పుకోవాలి చెప్పండి? ఈవేళ కష్టం వచ్చిందంటే అలాగే ఉండిపోతామా? రేపొద్దున బయటకు రామా? పగలు రాత్రి ఎలా ఉన్నాయో అలాగే కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి కదా. అంతకంటే కష్టాలను భరించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒకసారి ఆలోచించండి. మన కష్టాలు ఉన్నాయనుకోండి, ఎదటి వాళ్ళ కష్టాల గురించి ఒక్కసారి ఆలోచించండి. అమ్మో మన కష్టం కంటే వాళ్ళ కష్టం చాలా పెద్దది కదా, మరి వాళ్ళు ఎలా తట్టుకుంటున్నారు, మరి మనకొచ్చిన ఈ చిన్న కష్టాన్ని మనం ఎందుకు తట్టుకోలేకపోతున్నామని మీకు మీరే ఊహించుకోండి. ప్రతిదీ కొంతమంది పక్క వాళ్ళతో పోల్చుకుంటారు కదా, వాళ్ళు డబ్బున్న వాళ్ళు, వాళ్ళు అన్నీ కొనుక్కుంటున్నారు, వాళ్ళకి ఇది ఉంది వాళ్ళకి అది ఉందని, వీటి విషయాల్లో మాత్రం పక్క వాళ్ళతో మనం పోల్చుకుంటాం. మరి అలాగే కష్టాల విషయంలో మనం పక్క వాళ్ళతో ఎందుకు పోల్చుకోకూడదు? అమ్మో వాళ్ళకి అన్ని కష్టాలు ఉన్నాయే, వాళ్ళ కష్టం ముందు చూస్తే మన కష్టం చిన్న కష్టమే కదా అని మీరు ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు? వాళ్ళు బాగుంటేనేమో వాళ్ళతో పోల్చుకుంటారు, కష్టాలు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళతో పోల్చుకోరా? ప్రతి సమస్యకి ఎక్కడో చోట పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా పోదు. కాకపోతే కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచించాలి, కొంచెం సమయం పడుతుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి. కానీ ఇలా బాబాల దగ్గరికి మనకు ప్రమోషన్లు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్యుల గురించి ఫోన్ నెంబర్లు ఎవరు ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి ఫోనులు చేయడం, ఇలాంటివి అస్సలు చేయకండి. అందులో స్కాములు కూడా ఉంటాయి. వాళ్ళు నెంబర్ ఇచ్చారు కదా, ఫ్రీ అన్నారు కదా అని మీరు ఫోన్ చేశారనుకోండి, అక్కడ మీ నెంబర్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, దాని ద్వారా కూడా స్కాములు అనేవి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు
ఇప్పుడు మనం ఎన్ని చూడట్లే చెప్పండి. ఫోన్ నెంబర్ వెళ్ళగానే మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఏదో ఒకటి స్కాములు పంపుతారు, ఏదో ఒకటి లింకులు పంపించి ఏవో ఒకటి చేస్తూ ఉంటారు వేరే వాళ్ళ ద్వారాగా. అప్పుడు మీకు తెలియక ఏదో ఒకటి నొక్కుతారు, మీ డబ్బులు పోతాయి. ఇలాంటివి కూడా మనం చాలా చూసాం. ఏదైనా సరే మనకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి? ఫ్రీగా ఎందుకు చేస్తారు? అవతల వాళ్ళకి రూపాయి లాభం లేకుండా బిజినెస్ ఎవడన్నా చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. ఫ్రీ అని అన్నారు అని అంటే అందులో ఏదో పనికిమాలింది ఉందనే అర్థం. కాబట్టి కొంతమంది ఆడవాళ్ళని ఇలా మోసం చేయడానికి ఈ రకంగా చేస్తున్నారు. ఏదైనా సరే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. కొంచెం ఓపిక సహనంతో ఆలోచించండి. మీ బాధల్ని, మీ కష్టాల్ని, మీ సమస్యల్ని ఇరుగు పొరుగుకి చెప్పుకోవడం, బంధువులకు చెప్పుకోవడం, బాబాలకు చెప్పుకోవడం ఇలాంటివి మానేయండి. మీ కుటుంబాన్ని మీరే బజార్ను పెట్టుకున్నట్టు అవుతుంది. డబ్బుని వృధా చేసుకోవద్దు. ఇలా ప్రమోషన్లు చేసే వాళ్ళ మాటల్ని అస్సలు నమ్మకండి. ఎప్పుడైనా సరే భగవంతుడికి మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? మరి అలాంటప్పుడు మనం భగవంతుడిని నమ్ముకోవాలి కానీ బాబాలని ఎందుకు నమ్ముతారు మీరు? ఆ విషయం మన అందరికీ తెలుసు. అయినా కూడా అమాయకంగా అక్కడికి వెళ్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీ డబ్బు విషయంలో.